ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా రజక జాతి కుల బాంధవులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మీ ముందుకు వస్తున్న మీ సహోదరి సట్ల అంజలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మినిట్ మహిళా ఐక్యవేదిక స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న నేను మీ అందరి ముందుకు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకురావడానికి మరి ఈరోజు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మన జాతిలో మరి సంఘాలు పెట్టుకోవడం తప్పులేదనే విషయాన్ని సవివరంగా గ్రూపుల్లో చర్చలు కానీ వివరణ కానీ ఎన్నోసార్లు ఇవ్వడం కానీ జరిగింది. కానీ ఇప్పుడు దోబీ పర్యాయ పదాన్ని తీసుకొచ్చి చేర్చడానికి దీని వెనకాల గల కారణం ఏంటనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా దీన్ని మభ్యపెడుతూ దీని వెనకాల అంతర్గత రహస్యాలు ఏంటి అన్నది మన రజకులకు తెలిస్తే రజక జాతి ఎప్పటికి కూడా ఓర్చుకోదు, ఊరుకోదు కూడా. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మనం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికైనా సరే, మన జాతి కోసం జరుగుతున్న అన్యాయాన్ని మీద ఖచ్చితంగా స్పందించడం కానీ, మాట్లాడడం కానీ, ఏవన్నా అవకతవకలు తప్పప్పులు జరిగితే వాటి మీద మనం పార్టీలకు అతీతంగా ఫైట్ చేయడం అనేది ఖచ్చితంగా మనలో ఉన్న ఐక్యత. ఆ ఐక్యత నిదర్శనంగా తీసుకొని ఇప్పటికి కూడా మన జాతిని తాకట్టు పెడుతూ రేపు 19 తారీఖు నాడు ఈటల రాజేందర్ గారి ఇంట్లో మీటింగు ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, దాని మీద ఏం జరుగుతున్నది, ఆ మెసేజ్ సీక్రెట్గా ఫార్వర్డ్ చేసి కొంతమంది నాయకులకే పంపించిండ్రు. దాంట్లో నేనొక నాయకురాల్ని. అది నాకు తెలిసిన తర్వాత దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటిదని పసిగట్టి నేను వితిన్ సెకండ్ల వెంటనే వెళ్ళి బీసీ కమిషనర్లో ఖచ్చితంగా ఈ రజక, దోబీ, మడేల్, చాకలి అన్న పదాల మీద జాతికి జరుగుతున్న నష్టాన్ని నేను పసిగట్టిన వెంటనే, ఇది నాకెవరో చెప్తే జరిగిన విషయం కాదు, ఇది ప్రతి ఒక్కరు నేను తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకనంటే చెప్పేది ఒక మాట, చేసేది ఇంకొకటి. ఇలా జాతిని తాకట్టు పెట్టడానికి సంఘాలు పెట్టుకున్న నాయకులకు కానీ, రజకులకు కానీ, ఒక్కొక్క నాయకునికి కానీ లేదు. జాతి మొత్తం ఐక్యతతో రజక జాతిని అన్యాయం చేయడానికి పూనుకున్నవాడి బట్టలు ఇప్పదీసి చెప్పుల దండ మెడకేసి కొట్టేంతవరకు వదిలేది లేదు. ఇట్లా ఎంతకాలం మన జాతిలో నిజంగా చెప్తున్నా, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, మన జాతిలో అమాయకులు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా మూర్ఖత్వం ఏంటంటే మన జాతిలో అసలు నాయకులు సంఘాలు పెట్టుకొని జాతిని ఎట్లా తాకట్టు పెడుతున్నారు, ఎటుపోతున్నదని తెలుసుకోలేక పిచ్చోళ్ళుగా మనోళ్ళు నిజంగా కూడా మన నాయకులు ఏదో చేస్తుండన్న అపోహలో ఇప్పుడు కూడా చదువుకున్న పిల్లల్ని కూడా మభ్య పెడుతున్నటువంటి ఒక సంఘాలు పెట్టుకున్న నాయకులు ఉండరు. తస్మాత్ జాగ్రత్త. సంఘాలు పెట్టుకొని జాతిని తాకట్టు పెడుతున్న నాయకులారా, మీ సంఘాలకు కానీ మీకు కానీ చర్మగీతం పాడే రోజులు ముందున్నాయి, వస్తున్నాయి. ఖచ్చితంగా మేము పార్టీలకు అతీతంగా మమేకమవుతాము. మీ బట్టలు ఇప్పదీసి ఊరూర తిప్పి తిప్పి కొడతాం. దోబీ అనే పదానికి కావలసినటువంటి ఒక ప్యాకేజీలు మీరు ఎంత తీసుకున్నారు? ఇవాళ బీసీఏలోకి ముదిరాజులను తీసుకురావడానికి గల ప్యాకేజీలు ఎంత తీసుకున్నారు? ఇది మాత్రం బహిర్గతం కాకపోతే మాత్రం బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి నడి హైదరాబాద్ బొడ్డున కొట్టకపోతే నేను నిజంగా రజక ఆడజాతి పుట్టలేదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్న సవినయంగా కూడా అందరినీ నేను. ఎందుకంటే ఇంకొక విషయము, ఇది రేపటి నుంచి నేను ప్రతి గ్రామాన వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న నా రజక జాతి ఆడబిడ్డల్ని, మగబిడ్డలకి ఈ యొక్క మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా, తెలియజేస్తా, వీడియోలు తీస్తా, గ్రూపుల్లో పెడతా. దోబీ అనే పదము అందరికీ ఇష్టం ఉందా లేదా? అందరికీ ఇష్టం ఉండాలి. ఇది ఏ ఒక్క సంఘానికి సంబంధించింది కాదు. దోబీ పదం చేర్చాలన్నా, లేదా వన్నారు పదం తొలగించాలన్నా, ఇంకో పదం చేర్చాలన్నా ప్రతి ఒక్క జాతిలో పుట్టిన జాతి పిల్లలకు కానీ, జాతిలో ఉన్నటువంటి యొక్క మగవాళ్ళకు కానీ, ఆడవాళ్ళకు కానీ, భావితరాలకు కానీ ప్రతి ఒక్కరికి ఇందులో పార్టిసిపేషన్ ఉంది. ఎవరు సొత్తు కాదు. సంఘాలు పెట్టుకోవడం మన ఇష్టం, సంఘాల్లో మనం ఏం చేసుకుంటామో మన ఇష్టం. కానీ సంఘాలు పెట్టుకోవడం మన ఇష్టం కాదు. ఇక్కడ సంఘం పెట్టినామంటే సంఘం తరఫున జాతికి జరిగే మేలు చూపించాలి. అప్పుడే మనం సమాజంలో ముందుకెళ్ళగలుగుతాం. ఇంకొక ముఖ్య విషయం తెలియజేసుకుంటున్నా, నేను నిన్న దోబీ అనే పదం వద్దని చెప్పేసి నేను రజక, చాకలి, మడేల్ అనే పదానికి నేను ఎందుకు నిలబడ్డానంటే ఈ యొక్క కుట్రను నేను అనుసరించుకొని నాకు తెలిసింది కాబట్టే దాని పన్నాగాన్ని పటాపంచలు చేయడానికి ముందుకొస్తూ దోబీ అనే పదాన్ని నిషేధిస్తున్నా, పక్కా చెప్తున్నా. ఎందుకంటే దోబీ అనే పదం తెలంగాణలో మన
అస్తిత్వం చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ పేరు మీదనే చాకలి ఐలమ్మ అనే పదంతోనే మనం ముందుకెళ్తూ చట్టాలు గానీ, మనకు రావాల్సినటువంటి యొక్క హక్కులు గానీ, రిజర్వేషన్లు గానీ, మన కోటా గానీ, మన వాటా గానీ సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈరోజు మన ముందు జరుగుతున్నటువంటి యొక్క రిజర్వేషన్ల గురించి గానీ, మరి ఏబీసీడీ వర్గీకరణ గురించి గానీ, మరి మా గురువుగారు మందకృష్ణ మాదిగ గారు తన కులం పేరు చెప్తూ ఫైట్ చేస్తున్నాడే గానీ, ఇంకో కులానికి నీచంగా దిగజారి, నా కులం పేరు మారితేనే నాకు ఏబీసీడీ వర్గీకరణ అయితదని తను పోనప్పుడు మనం ఎందుకు పోవాలే? తెలంగాణలో మనకున్న నామకరణ చాకలే. చాకల నుంచి రజకులుగా, రజక వరకు సరిపోయింది మనకు. మడేలంటే మన కులదైవం. అది కూడా తెలవని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే చాకలి, రజక నుంచి మడేలకు పోయినా నష్టం లేదు. మన దేవుణ్ణి మనం గుర్తుంచుకున్నట్టే. కేవలం మనకు ఉండాల్సింది చాకలి ఐలమ్మ, చాకలి పదమే. దాని మించి ఇంకా ఏది వద్దు. ఓన్లీ చాకలి, 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 రజక రెండే. దీని మించి ఇంక ఏ పదం చేర్చాల్సిన అవసరం లేదు. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన కులంలో ఉండి మనం రిజర్వేషన్ సాధించాలి తప్పితే, మన కులంలో ఉండి ఆంధ్రలో నడుస్తుందే చాకలి అంటే ఒక చట్టం వచ్చింది. మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? సకల సంఘాలున్నాయి గదా! సకల సంఘాలు ఏం చేస్తున్నాయి? దేనికోసం పనిచేస్తున్నాయి? ఇవాళ ఇన్ని సంఘాలున్నాయి. ఇన్ని సంఘాల వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బీసీ కమిషనర్‌లో ఎందుకు తెలియజేయలేకపోయినాయి? దాని మీద కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇలా ప్రమాదం ముంచి ఉందని తెలిసి గూడా సంఘాలు ప్రశ్నించకపోతే, సంఘాలు పాల్గొనకపోతే ఎందుకున్నట్టు సంఘాలు? సంఘాలన్నీ చెరబట్టి వాటికొక చరమగీతం పాడే రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా దీని మీద ఒక జేఏసీ ఏర్పడతది. ఖచ్చితంగా ఈ సంఘాలను అంతు జూసి ఉరికిచ్చి కొట్టకపోతే వదిలేదిలే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఇంతకాలము మాకెందుకు కులం గురించి నా ప్రొఫెషనల్ వేరు. నేను బ్రతకడం వేరు.